మన నితీష్ కుమార్ రెడ్డి తన ఫస్ట్ టెస్ట్ సెంచరీ స్కోర్ చేశాడు. దాని చుట్టూ జరిగిన డ్రామా, బుమ్రా అవుట్ అయిన తర్వాత సిరాజ్ వచ్చి ఆడిన తీరు, 3 బాల్స్ సీ ఆఫ్ చేసిన విధానం, ఆ సెంచరీ మూమెంట్, వాళ్ళ నాన్న సెలబ్రేషన్, ఇండియాస్ ఫైట్ బ్యాక్, సుందర్స్ హాఫ్ సెంచరీ, ఇవన్నీ కూడా జరిగాయి ఆన్ దిస్ ఎక్స్ట్రాడినరీ డే 3 ఆఫ్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 4th టెస్ట్ మ్యాచ్, బాక్సింగ్ డే టెస్ట్. టెస్ట్ క్రికెట్ అంటే ఎందుకు ఇంత ప్రేమిస్తామో, మ్యాచ్ ఏం జరుగుతుందని కాసేపు మర్చిపోయి ఎలా ఒక మూమెంట్లో అందరం మైమర్చిపోయామో దానికి ఒక నిదర్శనం ఇవాళ జరిగిన ఈ మ్యాచ్. దానికి సంబంధించి చాలా విషయాలు మాట్లాడుకోవాలి. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్. అండ్ ఇప్పటిదాకా ఎప్పుడు వచ్చిండకపోయింటే ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి బాస్, ప్లీజ్ డూ దాట్. విల్ రీచ్ 100K really quick if you do that for us. And నితీష్ కుమార్ రెడ్డి, that's where we start. రోజు ఏం జరిగిందో అంత తర్వాత చెప్తా, బట్ వీ హ్యావ్ టు స్టార్ట్ విత్ నితీష్ కుమార్ రెడ్డి బికాజ్ ఎలాంటి సెంచరీ అయితే స్కోర్ చేశాడో, కమింగ్ ఇన్ అట్ నంబర్ 8. అండ్ అఫ్ కోర్స్ ఆకాశ్ పైకి వచ్చాడు కాబట్టి నైట్ వాచ్మెన్ గా ఇంకొక స్థానం కిందకు వచ్చాడు. బట్ స్టిల్ ద కైండ్ ఆఫ్ నాక్ హీస్ ప్లేడ్ ఈస్ ఎక్స్ట్రాడినరీ. తను క్రీజర్కి వచ్చినప్పుడు ఇండియా కష్టాల్లో ఉండింది, వికెట్స్ పడిపోయాయి, 7 వికెట్స్ డౌన్ అండ్ స్టేరింగ్ ఎట్ ఫాలో ఆన్ ఇస్తారులే తర్వాత సంగతి. బట్ ఆ అవమానం కూడా జరుగుండేదేమో, కానీ ఎలాంటి పార్ట్నర్షిప్ అయితే చేశాడో అలాంగ్ విత్ వాషింగ్టన్ సుందర్, తను ఏ విధంగా అయితే బ్యాటింగ్ చేశాడో, దట్స్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ. ఇన్ఫాక్ట్ ఈ సిరీస్ మొత్తం అంతా చూసుకున్నా సరే, తనకి ఎప్పుడు బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చినా సరే, హీస్ బీన్ సాలిడ్, హీస్ బీన్ కాంపాక్ట్. తన టెక్నిక్ స్పాట్ ఆన్, బాడీకి చాలా క్లోజ్గా ఆడుతున్నాడు, సాఫ్ట్ హ్యాండ్స్తో ఆడుతున్నాడు, షార్ట్స్ ఆడినప్పుడు ఫుల్గా కమిట్ అయ్యి షార్ట్స్ ఆడుతున్నాడు, ఓవర్ ది టాప్ ఆడినప్పుడు భయం లేదు. మోర్ ఇంపార్టెంట్లీ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ బాల్స్ వదిలేస్తున్నాడు, ఎక్కడా కూడా వాటిని వెళ్ళి పుల్ల పెట్టట్లేదు అండ్ దగ్గరగా ఆడుతున్నాడు శరీరానికి. దట్స్ ద కీ ఫర్ నితీష్ కుమార్ రెడ్డి సక్సెస్. అండ్ ఆ సక్సెస్ ఇవాళ సెంచరీలోకి మారింది. తన మొట్టమొదటి టెస్ట్ సెంచరీ. చాలా వస్తాయని నాకు ఎందుకు అనిపిస్తోంది అండ్ చాలా త్వరగా తను ఇండియా టాప్ 6లో కూడా బ్యాటింగ్ చేస్తాడు అనిపిస్తోంది. బౌలింగ్ మేబీ ఇంకాస్త పేస్ పెంచుకోవాలని తనకే తెలుసు. ఇన్ఫాక్ట్ తను ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విత్ స్టంప్ టేల్స్, ఈ సిరీస్ కంటే ముందర వీ స్పోక్ విత్ హిమ్. ఐ పుట్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ సమ్వేర్. ఇప్పటిదాకా చూసుండకపోయింటే యూ షుడ్ వాచ్ ది ఇంటర్వ్యూ. చాలా చక్కగా మాట్లాడతాడు ఈ అబ్బాయి కూడా. దిస్ అ లాట్ ఆఫ్ స్టోరీ బిహైండ్ తన కెరీర్ ఇక్కడ దాకా ఎలా వచ్చింది, తన తల్లిదండ్రుల సాక్రిఫైస్ గురించి, తను ఎంత కష్టపడ్డాడు, తన విజన్ ఏంటి, అంబిషన్ ఏంటి, తను ఏం చేద్దాం అనుకుంటే అన్నిటి గురించి మాట్లాడాడు. డూ టేక్ ఎ లుక్ ఎట్ దాట్. ఇట్స్ అ వెరీ గుడ్ ఇంటర్వ్యూ. బట్ మోర్ ఇంపార్టెంట్లీ ఈ నాక్లో కనుక చూస్తే తను ఏ విధంగా అయితే ఫైట్ చేశాడో తన టీం కోసం, తన కోసం, తన సెంచరీ కోసం, దట్స్ ఎక్స్ట్రాడినరీ. ఇన్ఫాక్ట్ తన సెంచరీ మూమెంట్ దగ్గరకు వస్తున్నంతసేపు కూడా అందరికీ టెన్షన్ పెరిగిపోయింది బికాస్ ద డ్రామా సరౌండింగ్ ఇట్ వాజ్ ఎక్స్ట్రాడినరీ కదా. జస్ట్ టేక్ దిస్ ఇన్ టు కాంటెక్స్ట్, రైట్? వాషింగ్టన్ బాగా ఆడుతున్నాడు. ఒక 127 రన్ పార్ట్నర్షిప్ ఇద్దరి మధ్యన వాషింగ్టన్ అవుట్ అయిపోయాడు 50 చేరుకున్న తర్వాత. వాషింగ్టన్ అవుట్ అయినప్పుడు నితీష్ కుమార్ రెడ్డి ఆన్ 97. 3 పరుగులు మాత్రమే కదా అనిపించవచ్చు, కానీ 2 బ్యాటర్స్ మాత్రమే మిగిలినారు, జస్ప్రీత్ బుమ్రా అండ్ మొహమ్మద్ సిరాజ్. వాళ్ళు ఉండగలుగుతారా, సపోర్ట్ ఇస్తారా లేదా తెలియదు. ఇట్ టేక్స్ 2 balls, 2 మంచి బాల్స్ పడితే హీల్ బి లెఫ్ట్ స్ట్రాండెడ్ ఆన్ 97. లక్కీలీ హీ వాజ్ ఆన్ స్ట్రైక్, రైట్? ఓవర్ అయిపోయింది, తన స్ట్రైక్ మీదకి వచ్చాడు. కాకపోతే ఏమిటంటే అంటే ఫస్ట్ బాల్ సింగిల్ వద్దన్నాడు బికాస్ తనే స్ట్రైక్ మీద ఉందాం అనుకున్నాడు. ఇది గుడ్ డెసిషన్ బికాస్ తెలీదు ఏం జరుగుతుందో, యూ నెవర్ నో. మంచి బాల్ పడితే అవుట్ అయిపోవచ్చు. తనే స్ట్రైక్ అట్టే పెట్టుకున్నాడు. బట్ తర్వాత 5 balls కూడా తనే స్ట్రైక్ లో ఉన్నాడు. ఆఖరి బాల్ ఓవర్లో ఈ ప్లేడ్ ఓవర్ ది టాప్ ఆడాడు. కానీ ఎక్కడ ప్రాబ్లం అయిందంటే, ఎక్కడ చిన్న క్యాల్కులేషన్ మిస్టేక్ జరిగిందంటే, సింగిల్ తీసుకుని ఆగిపోయి ఉండాల్సింది. కానీ ఎందుకో ఇన్ ఎ మూమెంట్ ఆఫ్ ఐ డోంట్ నో వాట్ ఇట్ వాజ్, కన్ఫ్యూజన్ ఏమో తెలియదు, కానీ మొత్తానికి సెకండ్ కూడా పరిగెత్తాడు. బుమ్రా కూడా రెస్పాండ్ అయ్యాడు. బట్ హాఫ్ వే త్రూ ద సెకండ్ రన్ తన తలపైన ఇలా కుట్టుకోవడం మొదలుపెట్టాడు బికాస్ తనకి తెలుసు, నితీష్కి ఆ మూమెంట్లో అర్థమైంది చిన్న పొరపాటు ఏమన్నా చేశాడా, బికాస్ లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్ క్యాల్కులేషన్లో పొరపాటు జరిగిపోయింది. బుమ్రా స్ట్రైక్ పైన ఉండాలి. హీస్ అట్ ద నాన్ స్ట్రైక్ సైడ్ ఆన్ 99. వెరీ క్లోజ్ టు హిస్ ఫస్ట్ టెస్ట్ సెంచరీ, ఫస్ట్ హాఫ్ సెంచరీగా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ బుమ్రా ఇస్ ఆన్ స్ట్రైక్ అండ్ దెన్ కమ్స్ ప్యాట్ కమిన్స్. బుమ్రాని అవుట్ చేశాడు 3rd బాల్లో అండ్ ఎవ్రీబడీ ఈజ్ లైక్, ఓరి దేవుడా సెంచరీ మిస్ అయిపోతుందని. ఐఎమ్ షూర్ ఎవరు ఎక్కడున్నా సరే, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా క్రికెట్ ఫ్యాన్ ఎవరైనా సరే, దే వర్ హోల్డింగ్ ద బ్రెత్. బికాస్ నాకు ఆ సెంచరీ అయిపోయిన తర్వాత నా ఫ్రెండ్ పృథ్వీ అని US నుంచి వాడు మెసేజ్ చేశాడు. నా సీనియర్ ఫ్రమ్ కాలేజ్ ఆనంద్ అని తను మెసేజ్ చేశాడు, భయ్యా మేము యూఎస్లో చూస్తున్నాం, ఇట్స్ 2 AM in the morning, కానీ మేము ఎవరం కూడా వదలట్లేదు స్క్రీన్స్ని. వీఆర్ చీరింగ్ ఫర్ నితీష్, వీఆర్ ప్రేయింగ్ ఫర్ నితీష్ అని ఎంతో మంది మెసేజ్ చేశారు నాకు ఇన్స్టాగ్రామ్లో DMsలో. ఐఎమ్ షూర్ ఎవ్రీబడి రిలేట్స్ టు దిస్ బికాస్ అందరూ కూడా అనుకుంది ఏమిటంటే నితీష్కి ఏదో విధంగా సెంచరీ వచ్చేయాలి, ఇంత బాగా ఆడాడు, ఇంత దగ్గరగా వచ్చాడు అని. బట్ 3rd బాల్ బుమ్రా గెట్స్ అవుట్ అండ్ దెన్ ఒక సింకింగ్ ఫీలింగ్
ఉండిపోతాడు 99 పైన, జరుగుతుందా అది, ఆ టెన్షన్ బిల్డ్ అయింది. దిస్ ఇస్ వాట్ టెస్ట్ క్రికెట్ ఈస్ ఆల్ అబౌట్. ఆ చిన్న చిన్న మూమెంట్స్ ఏవైతే ఉంటాయో అందరినీ కూడా ఒకటి చేసేసింది. గత 2 రోజులుగా జరిగిందంతా కూడా అందరూ మర్చిపోయి ఈ ఒక్క క్షణం గురించి ఆలోచించారు. దట్ సంథింగ్ ద బ్రిలియన్స్ ఆఫ్ ది గేమ్, బ్యూటీ ఆఫ్ ది స్పోర్ట్. అండ్ డిఎస్పీ గారు వచ్చి ప్రొటెక్షన్ ఇచ్చారట. ఇది అగైన్ వన్ ఆఫ్ మై ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ తను పంపించిన డిఎం నాకు ఇది, డిఎస్పీ గేవ్ ప్రొటెక్షన్ టు ఎన్కేఆర్ అని, విచ్ ఇస్ యాక్చువల్లీ రైట్. బికాస్ 3 balls ఆడాలి అండ్ ఆ 3 balls తను యాక్చువల్లీ సీ ఆఫ్ చేశాడు. లాస్ట్ బాల్ ఎప్పుడైతే డిఫెండ్ చేశాడు, ద ఎంటైర్ ఎంసీజీ క్రౌడ్ వెంట్ అప్, extraordinary scenes. And then of course Nitish దగ్గర మొత్తం ఓవర్ ఉండింది. You knew that he will get a century over the ground, over the top, down the ground ఆడాడు. తన సెంచరీ కొట్టే ముందర వాళ్ళ నాన్న ఎలా నర్వస్ గా ఫీల్ అయ్యారో చూశారు. బికాస్ స్కాట్ బ్రాడ్ వేసినప్పుడు ఒకటి ఇన్సైడ్ అనుకున్నాం, బీట్ అయ్యి వెనకాల కాలు తగిలింది. వాళ్ళ నాన్న ప్రేయర్ చేయడం చూసాం. చుట్టుపక్కల భారత ఆర్మీ అంతా ఉన్నారు, వాళ్ళు కూడా ప్రేయర్ చేస్తున్నారు. వాళ్ళ నాన్న మోహన్లో టెన్షన్, నితీష్ మోహన్లో టెన్షన్, మనందరికీ టెన్షన్. అండ్ ఈవెన్చువల్లీ గెట్స్ టు సెంచరీ, ఎ సై ఆఫ్ రిలీఫ్, సెలబ్రేషన్ వాస్ ఫ్యాంటాస్టిక్. వాళ్ళ నాన్న కళలో ఆనందం అద్భుతంగా ఉంటుంది, ఆనంద భాష్పాలు చూసాం. వాళ్ళ నాన్న ఇన్ని సంవత్సరాలు చేసిన కృషి, త్యాగం, అవన్నీ కూడా దానికి ఇప్పుడు ఫలితం వచ్చినట్టుగా అనిపిస్తుంది. సో షౌట్ అవుట్ టు నితీష్ కుమార్ రెడ్డిస్ ఫాదర్ ముత్యాల్ రెడ్డి గారు. సార్, హ్యాట్స్ ఆఫ్ మీకు. మీలాంటి తండ్రులు ఉన్నారు కాబట్టి నితీష్ లాంటి అబ్బాయిలు ఇండియాకి ఆడుతున్నారు, అలాంటి అమ్మాయిలు ఇండియాకి ఆడగలుగుతారు అండ్ గొప్ప గొప్ప పనులు చేయగలుగుతారు. సో హ్యాట్స్ ఆఫ్ ముత్యాల్ రెడ్డి గారు, మీకు, మీ భార్యకి, మీ కుటుంబం మొత్తానికి కూడా. యు బీన్ గ్రేట్. మీ వల్లే నితీష్ లాంటి క్రికెటర్ ఇండియాకి పరిచయం అయ్యాడు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఈ మూమెంట్ మీది కూడా. ఇది ఎక్కడ ఎంతైతే మనం నితీష్ని సెలబ్రేట్ చేస్తున్నామో మిమ్మల్ని కూడా సెలబ్రేట్ చేయాలి, ప్రతి తండ్రిని సెలబ్రేట్ చేయాలి. మూమెంట్లో మీలో మా నాన్నని చూసుకున్నాను నేను. ఆ మూమెంట్లో ఎప్పుడైతే మీరు అంతగా కన్నీళ్లు కారుస్తూ సెలబ్రేట్ చేశారు, ఐ కుడ్ సీ మై ఓన్ ఫాదర్ ఇన్ యూ. యాజ్ ఇన్ మా నాన్నగారు అక్కడే ఉంటుంటే ఎలా సెలబ్రేట్ చేసేవారు, మీరు అట్లానే సెలబ్రేట్ చేశారు. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ, కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ, కంగ్రాచులేషన్స్ టు నితీష్ కుమార్ రెడ్డి. ఇది ఫస్ట్ టెస్ట్ సెంచరీ మాత్రమే, ఇంకా చాలా సెంచరీస్ రాబోతున్న ఎటువంటి సందేహమే లేదు. మార్క్ మై వర్డ్స్, ఇది కొంచెం ప్రిమెచ్యూర్ గా చెప్తున్నా అనిపించవచ్చు, బట్ అతి త్వరలో తను టాప్ 6లో బ్యాటింగ్ చేస్తాడు. హీస్ కేపబుల్ ఆఫ్ దాట్. బౌలింగ్ పేస్ ఇంకాస్త పెంచుకోవాలి, 22 సంవత్సరాలు మాత్రమే, తప్పకుండా దాని మీద వర్క్ చేస్తాడు. ఈజ్ అ వెరీ హార్డ్ వర్కింగ్ బాయ్. తనతో పర్సనల్ గా మాట్లాడున్నాను నాకు చెప్పినట్టుగా, నాట్ జస్ట్ ఇన్ ఇంటర్వ్యూస్ బట్ వేరే చోట కూడా, ఐపీఎల్ మ్యాచ్ వెళ్ళినప్పుడు కూడా మాట్లాడాను. ఈజ్ అ వెరీ హార్డ్ వర్కింగ్ క్రికెటర్, వెరీ గుడ్ ల్యాడ్. అండ్ ఐమ్ షూర్ తన బౌలింగ్ పైన తను పర్న్ చేస్తాడు, ఇంకా చాలా శ్రద్ధ పెడతాడు. బట్ హిస్ బ్యాటింగ్ ఇస్ టాప్ క్వాలిటీ. ద టెక్నిక్ ఈజ్ షోన్, టెంపర్మెంట్, షార్ట్ సెలెక్షన్, ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఆడడం ఇస్ ఎక్స్ట్రాడినరీ. టాప్ 6లో డిజర్వ్ చేస్తాడు. అండ్ ఈవెన్చువలీ వెన్ ద టైమ్ కమ్స్, వెన్ ద గ్రేట్ కింగ్ విరాట్ కోహ్లీ సేస్ గుడ్ బై టు ద గేమ్, అది 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఎప్పుడు జరిగినా సరే, ఐఎమ్ షూర్ నితీష్ కున్న టాలెంట్ కి ఆ నంబర్ 4 స్లాట్లో కూడా ఆడగలడు. చాలా త్వరగా మాట్లాడేస్తున్నా అనిపించవచ్చు, బట్ ఐ థింక్ హీస్ గాట్ ద టాలెంట్, హీస్ గాట్ ద టెంపర్మెంట్, హీస్ గాట్ ద స్కిల్, షార్ట్స్ అన్నీ ఉన్నాయి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ హీస్ గాట్ ద హార్ట్ ఆఫ్ ఎ వారియర్. సో ఐఎమ్ షూర్ హిల్ డూ గ్రేట్ థింగ్స్ ఫర్ ఇండియా ఇన్ టెస్ట్ క్రికెట్. నాట్ జస్ట్ ఇన్ టెస్ట్ క్రికెట్, ప్రతి ఫార్మాట్లో కూడా అద్భుతంగా ఆడతాడు. బౌలింగ్ ఇంప్రూవ్ అవుతుంది, ఫర్ షూర్ అవుతుంది, నాకు సందేహం లేదు. నితీష్, దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్. గో ఫర్ ఇట్, సెలబ్రేట్ దిస్ మూమెంట్. ఈ మూమెంట్ నీది, దీనికోసం కష్టపడ్డావు, ఎంజాయ్ చేయి. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ మాకు కూడా సెలబ్రేట్ చేయడానికి బోల్డ్ మూమెంట్స్ ఇలానే అందిస్తూ ఉండు. రియలీ థ్యాంక్ యూ ఫర్ దిస్ నాక్. వెరీ వెల్ ప్లేడ్ నితీష్ కుమార్ రెడ్డి. ఇప్పుడు కాస్త ఈ యుఫోరియా నుంచి వెనక్కి వచ్చి మ్యాచ్లో ఏం జరిగిందో కాస్త మాట్లాడుకుందాం. ఇండియా డే స్టార్ట్ చేసింది 164 for 5. నాట్ ఇన్ ఎ గ్రేట్ పొజిషన్. అఫ్ కోర్స్ పంత్ అండ్ జడేజా ఉన్నారు బ్యాటింగ్ చేస్తూ. వాళ్ళు ఎంతసేపు ఆడతారో దాని మీద చాలా డిపెండ్ అయ్యింది. బికాస్ పంత్ నుంచి ఈ సిరీస్లో పెద్ద నాక్ ఏమీ చూడలేదు, జరుగుతుందా అనుకున్నాం. బట్ ఒక చిన్న పార్ట్నర్షిప్ వచ్చింది. బట్ 190 odd దగ్గర ఎక్కడో పంత్ అవుట్ అయిపోయాడు. ఎలా అవుట్ అయ్యాడో అది కాస్త విమర్శలకి గురవుతున్నాడు తను. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏమిట్రా అంటే, రిషబ్ పంత్ ఇలానే ఆడతాడు. తను న్యూజిలాండ్తో ఆడుతున్న టెస్ట్ మ్యాచ్లో కూడా, ఇఫ్ రిమెంబర్ ఇన్ బెంగళూరు అనుకుంటా, 90 మీద ఉన్నప్పుడు స్వీప్ కొట్టి 6 కొట్టాడు కదా, అలానే ఆడతాడు. అలా షాట్ ఆడినప్పుడు ఇట్ కమ్స్ ఆఫ్, మనమే అంటాం అది ఎంత బ్రేవ్గా ఆడాడు, ఎంత గొప్ప షాట్ ఆడాడు అని. బికాస్ అంత హై రిస్క్ క్రికెట్ ఆడతాడు కాబట్టి ఇలా అవుట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎస్, ఐ అండర్స్టాండ్. సునీల్ గవాస్కర్ లాంటి లెజెండ్స్ అంటున్నారు సిచ్యువేషన్ ఆఫ్ ది గేమ్ కి తగ్గట్టుగా ఆడాలి, ఈ సిచ్యువేషన్లో ఆ షాట్ ఆడాల్సిన అవసరం బహుశా లేదేమో అని. దాంట్లో కూడా కాస్త న్యాయం ఉంది. కానీ రిషబ్ పంత్ ఇలానే ఆడతాడని తెలుసు. హీ కమ్స్ విత్ దిస్, ఇది ఆక్యుపేషనల్ హెజార్డ్ తనకి, అంటే ఈ స్టైల్ ఆఫ్ క్రికెట్ ఆడతాడు కాబట్టి ఇలా అవుట్ అయ్యే ఛాన్సులు కూడా చాలానే ఉంటాయి. అదే జరిగింది. తర్వాత జడేజా కూడా అవుట్ అయిపోయాడు. అప్పుడు స్టార్ట్ అయింది ది రేర్ గార్డ్ యాక్షన్, ది ఫైట్ బ్యాక్ ఫ్రమ్ ఇండియా. గత 2-3 సంవత్సరాలుగా మనం చూస్తోంది ఇదే. లోవర్ మిడిల్ ఆర్డర్ ఫైట్ చేయడం ఇండియా కోసం, టాప్ 6 ఫెయిల్ అవ్వడం, టాప్ 7 ఫెయిల్ అవ్వడం, వాళ్ళ నుంచి రన్స్ రాకపోవడం. ఇక్కడ జైస్వాల్ నుంచి వచ్చింది ఒక 80, విరాట్కి ఒక స్టార్ట్ దొరికింది. బట్ ఓవరాల్గా టాప్ 6, టాప్ 7 బల్క్ ఆఫ్ ద రన్ స్కోర్ చేయాలి, వాళ్ళది చేయకపోవడం. అండ్ లోవర్ మిడిల్ ఆర్డర్ నుంచి కాంట్రిబ్యూషన్ రావడం.
అదే ఇండియాని సేవ్ చేస్తూ వచ్చింది గత 2-3 సంవత్సరాలుగా టెస్ట్ మ్యాచెస్లో. మళ్ళీ అదే జరిగింది. ఇది సెలబ్రేట్ చేసుకుంటూనే మనం యాక్చువల్లీ కంగారు కూడా పడాలి, బికాజ్ ఒక అలవాటుగా మారిపోయింది. మీరు బ్యాటింగ్ సరిగ్గా లేదు, బ్యాటర్ సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదని బౌలింగ్ చేసే వాళ్ళు ఎవరు బాగా బ్యాటింగ్ చేస్తారో వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నారు. తప్పు పొరపాటు బ్యాటింగ్లో ఉంది, బౌలర్స్లో కాదు. బౌలర్స్ వాళ్ళ పని బాగానే చేస్తున్నారు. ప్యూర్ బౌలర్స్ని కాకుండా ఇక్కడ ఆల్రౌండ్ ఎబిలిటీ ఉండి బ్యాటింగ్ కూడా చేయగలిగిన బౌలర్స్ని తీసుకొస్తుంది ఈ టాప్ 6, టాప్ 7ని షీల్డ్ చేయడానికి, విచ్ ఇస్ అ ప్రాబ్లమ్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఆ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయాలి. అది ఎప్పుడు చేస్తారో తెలియదు, కానీ వీ నీడ్ ద సొల్యూషన్ ఫర్ దట్ ఫర్ షూర్. బట్ వీళ్ళ రేర్ గార్డ్ యాక్షన్ ఈజ్ టాప్ క్వాలిటీ. మరోసారి మెచ్చుకోవాలి. ఎలా అయితే గతసారి ఆస్ట్రేలియాకి వచ్చినప్పుడు వాషింగ్టన్ సుందర్ గాబాలో అద్భుతమైన నాక్ ఆడాడు, మళ్ళీ ఇక్కడ కూడా అండర్ ప్రెషర్ ఎలాంగ్ విత్ అనదర్ యంగ్స్టర్ 127 రన్ పార్ట్నర్షిప్ తన హాఫ్ సెంచరీకి చేరుకున్నాడు వాషింగ్టన్ సుందర్. ఫినామినల్ నాక్ చూపిస్తున్నాడు ఎందుకంత హైగా రేట్ చేస్తారో. బ్యాట్తో ఎబిలిటీ ఎంత గొప్పగా ఉందో మరోసారి నిరూపించాడు. ఇట్ ఇస్ అ గ్రేట్ నాక్ అండర్ ప్రెషర్. నితీష్ సెంచరీ ఎంత ముఖ్యమో వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీ కూడా అంతే ముఖ్యం. ఇద్దరు కలిసి పార్ట్నర్షిప్ క్రియేట్ చేస్తే కానీ క్రికెట్లో రన్స్ రావు టీంకి. ఒక్కడే ఏమీ చేయలేడు. లాస్ట్ మ్యాన్ బ్యాటింగ్ మనం చేసుకుంటాం గల్లీ క్రికెట్లో. ఇంటర్నేషనల్ క్రికెట్లో ఆర్ ఇన్ఫాక్ట్ ప్రొఫెషనల్ క్రికెట్లో ఎక్కడా కూడా ఇద్దరు లేకపోతే జరగదు. సో ఇక్కడ వాషింగ్టన్ సుందర్ది కూడా అంతే ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి తీరాలి ఫర్ నితీష్ సెంచరీ. గ్రేట్ నాక్, గ్రేట్ పార్ట్నర్షిప్. అది అయిపోయిన తర్వాత బుమ్రా ఎక్కువసేపు ఉండలేకపోయాడు. మంచి బాల్ పడింది. ప్యాట్ కమ్స్ ఇస్ గ్రేట్ బాల్, ఇస్ బౌలింగ్ గ్రేట్ లైన్స్. బట్ డిఎస్పి వచ్చి ప్రొటెక్ట్ చేసిన విధానం ఇస్ ఫినామినల్. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ సిరాజ్. బాల్తో కాస్త స్ట్రగుల్ అవుతున్నాడు, వికెట్స్ రావట్లేదు, ఫామ్ కాస్త డిప్ అయింది, బోల్డెన్ ఓవర్స్ వేస్తున్నాడు ఈ సంవత్సరంలో. ఎక్కడో కాస్త అలసట ఉండుండొచ్చు. ఇప్పటికి కూడా తను 100% ఇస్తున్నాడు ప్రతి బాల్లో కూడా. బట్ ఆ రిటర్న్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వికెట్స్ కనిపించట్లేదు కాబట్టి తను కూడా కాస్త విమర్శలకి లోనవుతున్నాడు. బట్ విత్ ద బ్యాట్ వెరీ ఇంపార్టెంట్ 3 balls సీ ఆఫ్ చేశాడు. ఆ 3 balls విలువ ఏంటో నితీష్ కుమార్ రెడ్డిని అడగండి, తను చెప్తాడు. తన గుండె ఎంత గట్టిగా కొట్టుకొని ఉంటుందో, ఎంత వేగంగా పరిగెత్తుంటుందో, అని బీపీ ఎంత పెరుగుంటుందో, ఎన్ని ఆలోచనలు పరిగెత్తుంటాయో తనకే ఎందుకు మనకి పరిగెత్తలేదు. ప్రతి బాల్ కోసం మనం ఊపిరి బిగబట్టుకొని చూసాం. డిఎస్పీ గారు అద్భుతంగా ఆడారు. 3 balls భలే ప్రొటెక్షన్ ఇచ్చారు సార్, మీరు మామూలుగా చేయలేదు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఇండియా ఇస్ స్టిల్ అ స్పాట్ ఆఫ్ బాదర్, మేక్ నో మిస్టేక్ అబౌట్ దట్. 116 టు బి ప్రిసైజ్, 116 డెఫిసిట్ లో ఉన్నాం. సో ఎక్కడ మనం సేఫ్టీకి వచ్చేసినట్టు కాదు. నితీష్, వాషింగ్టన్ ఎంత బాగా ఆడారు కాబట్టి కనీసం దగ్గర కన్నా వచ్చాం. దీన్ని రేపు ఎంత దూరం పొడిగించగలరు అనేది ప్రశ్న. 100 కంటే తక్కువ లీడ్ చేస్తారా? చేసిన తర్వాత మళ్ళీ ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేయాలి. వాళ్ళు ఎంతసేపు బ్యాటింగ్ చేస్తారు? Day 4 మాత్రమే. సో వాళ్ళకు 2 సెషన్స్ ఆడి ఇండియాని రోజంతా బ్యాటింగ్ చేయమని అడిగినా కూడా ఆశ్చర్యపోకలేదు. ఆర్ 2 సెషన్లు ఆడి లాస్ట్ 1 hour ఇండియాకి బ్యాటింగ్ ఇచ్చేసినా కూడా ఐ వోంట్ బి సర్ప్రైజ్. సో ఇండియా ఇస్ నాట్ అవుట్ ఆఫ్ ద జైల్ యెట్. ఈ టెస్ట్ మ్యాచ్లో ఇప్పటికీ ఆస్ట్రేలియాదే డ్రైవర్ సీట్, వాళ్ళే అడ్వాంటేజ్లో ఉన్నారు. ఇండియా ఫైట్ బ్యాక్ చేశారు, అంత మాత్రమే, అంతవరకే. సో Day 4 is going to be interesting. Day 3 was fantastic. But of course, ఈ వీడియో ముగించే ముందర I think నిన్న జరిగిన ఒక విషయం గురించి కూడా మాట్లాడుకోవాలి. I couldn't do a video yesterday. I was busy with some other things. Sorry about that. వీడియో కోసం వెయిట్ చేసి ఉంటే కనుక నేను చేయలేదు. అపాలజీస్. రన్అట్ గురించి చాలా మాటలు వస్తున్నాయి. ఎవరిది తప్పు, చాలా మంది విరాట్ కోహ్లీ తప్పు అంటున్నారు. కానీ రన్అట్ జరిగినప్పుడు ఎప్పుడు కూడా ఒక మనిషి తప్పు ఉండదు. కొన్ని సందర్భాల్లో ఉంటుంది, అంటే పిలిచి వెనక్కి పంపించడం అలాంటి జరిగినప్పుడు. బట్ ఇక్కడ ఏమిట్రా అంటే ఇద్దరిది తప్పు ఉంది. హియర్ మీ అవుట్ కంప్లీట్లీ. ఓకే, హియర్ మీ అవుట్ బిఫోర్ టేకింగ్ ఎనీ జడ్జ్మెంట్స్. జైస్వాల్ షాట్ ఆడి అదే మొమెంటంలో పరిగెత్తాడు, బట్ షాట్ చాలా ఫర్మ్గా ఆడాడు. సో ఫీల్డ్కి ఎక్కువ దూరంగా వెళ్ళలేదు. ఎస్, విరాట్ కోహ్లీ వెంటనే రెస్పాండ్ అయ్యి ఉంటే మేబీ చేరేవాడేమో, కన్ఫర్మేషన్ లేదు, మేబీ చేరేవాడేమో. ప్యాట్ కమిన్స్ డైరెక్ట్ హిట్ కొట్టలేదు, బట్ కొట్టుంటే అవుట్ అయ్యేవాడా పాసిబిలిటీ ఉంది. బికాస్ ఇట్స్ అ వెరీ వెరీ షార్ప్ సింగిల్. అంత రిస్క్ సింగిల్ బహుశా అవసరం లేదేమో. బట్ జైస్వాల్ షాట్ ఆడి ఆ ఫ్లోలో వెళ్ళిపోయాడు. కాల్ తనది, డేంజర్ అండ్ తనది కాబట్టి తన కాల్ని రెస్పెక్ట్ చేసి యాక్చువల్లీ నాన్ స్ట్రైకర్ తన పార్ట్నర్ వెళ్ళిపోవాలి. ఇది క్రికెట్లో ఉన్న ఒక అన్రిటన్ రూల్. అంటే ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది ఒక బ్యాటింగ్ పార్ట్నర్షిప్ మధ్యన, దట్ నా కాల్, నా డేంజర్ అని నేను కాల్ చేసినప్పుడు నువ్వు వెళ్ళిపోవాలి అని. బట్ విరాట్ కోహ్లీ సమ్బడి ఈజ్ అన్ ఎక్సలెంట్ జడ్జ్ ఆఫ్ ఎ సింగిల్. ఏ రన్ అయినా అద్భుతంగా పరిగెడతాడు. తన రన్స్ మాత్రమే కాదు, తన పార్ట్నర్ రన్స్ కూడా అదే ఇంటెన్సిటీతో పరిగెడతాడు తను. అండ్ తనని ఎక్కడా కూడా సెల్ఫిష్ అని ఏదైతే అంటున్నారో అది పొరపాటు, అది ఏమాత్రం కరెక్ట్ కాదు. అది మనం ఎక్కడ విమర్శించాలో అక్కడ విమర్శించాలి, ఎక్కడైతే అవసరం లేదో అక్కడ చేయక్కర్లేదు. ప్రతిదానికి ఏదో తప్పు పట్టాల్సిన పని లేదు. అన్ఫార్చునేట్ ఫర్ ఇండియా, బికాజ్ స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్న వాళ్ళం కాస్త వీక్ పొజిషన్లోకి వచ్చేసాం ఆ రన్అట్ వల్ల. బట్ విరాట్ కోహ్లీ దాని తర్వాత అవుట్ అయిన విధానం, ఐఎమ్ షూర్ ఆ రన్అట్ కాస్త పాత్ర పోషించి ఉండాలి, తన మైండ్లో ప్లే అయి ఉండాలి. బికాజ్ అప్పటిదాకా అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ నిగ్రహంగా వదిలేశాడు. తపస్సు చేసినట్టుగా ప్రతి బాల్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ వదిలేశాడు. అంత తపస్సు చేసిన అతనికి తపోభంగం కలిగింది ఆ రన్అట్ వల్ల. అండ్ వెళ్ళి ఆ ఫస్ట్ టైం అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ బాల్ని ముట్టుకునే ప్రయత్నం చేశాడు, అవుట్ అయిపోయాడు. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వై క్రికెట్లో ఒక సేయింగ్ ఉంది,
బెనిఫిట్ ఆఫ్ డౌట్ బ్యాట్స్మెన్కి ఇవ్వాలి అని. ఎందుకంటారు అంటే బ్యాట్స్మెన్ ఒకే ఒక్క తప్పు చేయగలడు, ఒక తప్పు చేస్తే అంతే సంగతులు, ఆ ఇన్నింగ్స్కి ఆ మ్యాచ్కి అయిపోయినట్టే. కాబట్టి సంగతి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇప్పుడు బ్యాట్స్మెన్కి ఇస్తారు. ఒకే ఒక్క పొరపాటు చేశాడు, ఫస్ట్ టైం ఇన్నింగ్స్లో 86 బాల్స్లో మొదటిసారి అవుట్ ఆఫ్ ది ఆఫ్ స్టంప్ బాల్ కోసం వెళ్ళడం, ఫీల్ అవ్వడం, అవుట్ అయిపోవడం జరిగింది. బట్ దానికి కారణం 3 బాల్స్ మొదటి జరిగిన రన్అట్ కూడా అయి ఉండొచ్చు, కాన్సన్ట్రేషన్ కాస్త ల్యాప్స్ అయి ఉండొచ్చు, విచ్ ఇస్ వై ఆ చిన్న మినీ కొలాబ్స్ జరిగింది. అండ్ అఫ్ కోర్స్ డే 3 ఏం జరిగిందో మాట్లాడుకున్నాం. హోప్ఫుల్లీ డే 4లో ఇండియన్ బౌలర్స్ ఫైట్ బ్యాక్, బికాస్ ఫస్ట్ ఇన్నింగ్స్లో మన బౌలింగ్ కొంచెం ఢీలా పడింది. నాకు అనిపిస్తుంది ఏమిట్రా అంటే ఇండియన్ బౌలర్స్ అలసిపోయినట్టుగా ఉన్నారు. వీ ప్రాబ్లమ్ నీడ్ ఫ్రెషర్ లెగ్స్. సిడ్నీ టెస్ట్ మ్యాచ్ వెళ్ళేసరికి హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ ఎవరైనా ఆడిస్తారా సిరాజ్ స్థానంలో అన్నది చూడాలి. బికాజ్ బుమ్రా ఒక్కడే చేయలేడు, యూ నీడ్ సపోర్ట్. ఆకాశ్దీప్ కూడా సెకండ్ న్యూ బాల్ చాలా అటు ఇటు వేసేసాడు. ఈ జనరలీ బౌల్స్ వల్ల న్యూ బాల్ చేయలేదు, సిరాజ్కి వికెట్స్ రావట్లేదు, బుమ్రా నుంచి చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేస్తున్నాం, ప్రతిసారి కుదరకపోవచ్చు. బట్ ఇన్ జనరల్ అలసిపోయినట్టుగా అనిపించింది ఇండియన్ బౌలింగ్ అటాక్. అండర్స్టాండబుల్, 4th టెస్ట్ మ్యాచ్, లాంగ్ సిరీస్, ఇండియా బోల్డ్ టెస్ట్ మ్యాచ్ ఆడారు ఇప్పటికే ఈ సంవత్సరంలో. సో ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకుంటే దే నీడ్ వన్ లాస్ట్ పుష్, వన్ బిగ్ పుష్ ఈ మ్యాచ్ సేవ్ చేయడానికి. ఐఎమ్ స్టిల్ సేయింగ్ దట్ దే హ్యావ్ టు సేవ్ దిస్ టెస్ట్ మ్యాచ్ ఫస్ట్. గెలుపు తర్వాత సంగతి. ఆస్ట్రేలియాతో చాలా తక్కువకి ఆల్అౌట్ చేయగలిగితే ఏమన్నా ఛాన్స్ ఉంది, బికాజ్ ఇప్పటికీ బ్యాటింగ్ చేయడం ఈజీగానే ఉంది. అండ్ ఏ తపస్సు అయితే చేశాడో విరాట్ కోహ్లీ ఫస్ట్ ఇన్నింగ్స్లో, అదే తపస్సు మళ్ళీ పునఃప్రారంభం చేయగలిగితే రెండో ఇన్నింగ్స్లో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ రోహిత్ శర్మ ఈజ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైమ్, బికాజ్ ఇఫ్ రూమర్స్ ఆర్ టు బి బిలీవ్డ్ ఈ టెస్ట్ సిరీస్ అయిపోయిన తర్వాత రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ గుడ్ బై చెప్పేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇఫ్ డజంట్ గెట్ ఎనీ రన్స్. ఇండియా సిరీస్ కనుక ఓడిపోతే పెద్ద ప్లేయర్ మీద వెయిట్ తప్పకుండా పడుతుంది. అశ్విన్ ఇప్పటికీ ఎగ్జిట్ చేసేసాడు. బట్ రోహిత్ శర్మ కుడ్ గెట్ ది యాక్స్. రోహిత్ శర్మని బయటికి వెళ్ళిపోమని చెప్పొచ్చు. తనే హుందాగా రిటైర్ అయిపోయినా కూడా ఆశ్చర్యపోకర్లేదు. హీ నీడ్స్ టు స్కోర్ రన్స్, హీ నీడ్స్ టు స్కోర్ దెమ్ యెస్టర్డే. నెక్స్ట్ ఇన్నింగ్స్లో రన్ స్కోర్ చేయకపోతే మటుకు ఇట్ బి వెరీ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ రోహిత్ శర్మ, ఫర్ ఇండియా. బికాజ్ వచ్చిన ప్రతిసారి అవుట్ అయిపోతున్నాడు వేగంగా. That's not the player he is, that's not his caliber, that's not his potential. But form తనని వదిలేసింది ప్రస్తుతానికి. I know form is temporary, class is permanent, but he doesn't have time. సమయం గడిచిపోతుంది మిత్రమా. He needs to score those runs, he scored them right now. చేస్తాడు లేదా రెండో ఇన్నింగ్స్ తెలుస్తుంది. ఇప్పటిదాకా వీడియో చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్. ఒక చిన్న మనం ఏమిట్రా అంటే ఈ ఛానల్తో పాటు ఇంకో ఛానల్ మాకు క్యూరియస్ కౌశిక్ అని, we talk about other things other than sport. సో ఆ ఛానల్ కూడా కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ ఛానల్ కూడా హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. అండ్ ఆఫ్ కోర్స్ నితీష్ కుమార్ రెడ్డి ఇంటర్వ్యూ చూడడం మర్చిపోకండి. విల్ పుట్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. గో వాచ్ ద ఇంటర్వ్యూ ఇఫ్ యు నాట్ వాచ్డ్ ఇట్. లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్. లైక్ ద వీడియో, కమెంట్ అబౌట్ నితీష్ కుమార్ సెంచరీ, ఏ మూమెంట్ నచ్చిందో చెప్పండి. అలాగే సబ్స్క్రైబ్ ద ఛానల్. మరొకటి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు మరి. అడియోస్ అమిగోస్.